ఏంటక్క వీడియో పెట్టట్లేదు, వీడియో పెట్టడానికి ఇంత గ్యాప్ వచ్చింది ఏంటి అని అనుకుంటున్నారేమో. గ్యాప్ రాలేదు, నేనే కొంచెం గ్యాప్ ఇచ్చాను, కొంచెం వేరే వర్క్స్ వల్ల. సో ఇంకా ఎందుకు ఆలస్యం, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈజ్ కల్పన పన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అది వచ్చేస్తుంది అనమాట. అండ్ తమ్ముళ్ళని చూసే ఉంటారు కదా, సో శ్రీ వాళ్ళ బాబాయ్ పిన్ని అయితే వచ్చేసారు అనమాట. సో ర్యాండమ్గా కొన్ని వీడియో క్లిప్స్ తీసాను. సో స్టార్ట్ అయ్యి నేను కిచెన్లో స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఈ మధ్య ఏమో ఎక్కువ నేనే కిచెన్లో ఉంటున్నా అని ఒక ఫీల్ అనిపిస్తుంది మొన్న ఫెస్టివల్స్ నుంచి. అండ్ శ్రీ అయితే వచ్చేసింది, ప్రీవియస్ వ్లాగ్ అది పెట్టాను కదా, సో పండగ ముందు తీసుకొచ్చాను. అండ్ స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయింది తనది. సో ఇప్పుడైతే నేను స్పినాచ్ దోశ చేస్తున్నాను అనమాట, హెల్దీ దోశ. లాస్ట్ వ్లాగ్లో చెప్పినట్టున్నా శ్రీయు లేనప్పుడు అసలు అంటే పేరెంట్స్ ఇద్దరే ఉంటే ఇట్లనే వేస్తారేమో, మోస్ట్లీ నాకు తెలియదు, మీరు కూడా అట్లనే వేస్తారా కామెంట్ చేయండి. మేము ఇద్దరం అంటే ఉన్నది లేనిది అడ్జస్ట్ చేసేసుకొని తినేస్తాం అనమాట. బట్ పిల్లలు ఉంటే మాత్రం అసలు అట్లా కాదు. సో శ్రీ వచ్చేసింది కాబట్టి దోశలు చేయడము, ఉప్మా, పోహ, ఇడ్లీ, చపాతీలు చాలా తక్కువ చేస్తాను. అదే గోధుమ పిండిని నార్మల్గా దోశ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసేసుకొని సో దానిలో కొంచెం ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి ఏదో ఒకటి అట్లా వేసేసుకొని కొంచెం రవ్వ దోశలాగా వేసుకుంటా. అండ్ ఈరోజు అయితే నేను చట్నీ ఏం స్పెషల్గా చేయలేదు, ఎందుకంటే మా మరిది వాళ్ళు వచ్చరికి నైట్ అవుతుందా లేకపోతే కొంచెం ముందే వస్తారా, స్టార్ట్ అయ్యారు వాళ్ళు ఆల్రెడీ. సో నైట్ టైం మనకు వస్తారనమాట. సో మేమైతే ఇంకా ముందుగానే ఇట్లా డిన్నర్ అంటే వీళ్ళు టైంకి పెట్టేస్తా కాబట్టి సో ముందుగా దోశలు అయితే చేస్తున్నాను. చట్నీ మార్నింగ్ చేద్దామని అనుకున్నాను అనమాట, స్పెషల్గా పుదీనా టమాటా చట్నీ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని పడుకుంటే అస్సలు నిద్ర పట్టదు. ఎంతమందికి ఫీలింగ్ ఉంది, కిచెన్లో ఉంటేనైతే ఓవెన్లో మంటలలో కూర్చున్నట్టే ఉంది. ఇంకా నెక్స్ట్ రాను ఎట్లుంటుందో, సమ్మర్లోనైతే మరి పీకులు ఉంటాయేమో ఎండలో. అమ్మో ఇప్పుడైతే అర్జెంట్గా ఫేస్ వాష్ చేసుకోవాలి నేను. మా వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు టీవీ చూసుకుంటే. చూడండి సో ఇక్కడ నా ఫేస్ వాష్ ఉన్నాయి కదా, పింకు నా ఫేస్ వాష్ చూసినా అబ్బో ప్లీజ్ ఇక్కడే పెట్టినా నేను ఫేస్ వాష్. అప్పుడు ఇక్కడ వాష్ చేసుకున్నావు కదా, చాలా ఉన్నాయి, వేరే ఉన్నాయి, వాడుకోవచ్చు కదా. లేదు నాకు అదే కావాలి. అబ్బా ప్లీజ్ కొంచెం చూసుకుంటావా ఇక్కడనే. సో ఫైనల్లీ నా ఫేస్ వాష్ ఇక్కడ ఉంది, పొట్టిదే తీసి ఇక్కడ పెట్టుండొచ్చు నాకు తెలిసి. సో ఇది యూజ్ చేస్తానమాట, గ్రో యంగ్ ఫామ్ ఫేస్ వాష్. ఎట్లా యూజ్ చేయాలి ఏంటి, ఎందుకు ఇదే యూజ్ చేస్తాను అనేది కూడా నేను చెప్తాను మీకు. సో నేనైతే గ్రో యంగ్ ఫామ్ ఫేస్ వాష్ అయితే నేను యూజ్ చేస్తాను. యాక్చువల్గా ఒక డేలో 2 times యూజ్ చేస్తే ఇంకా చాలా బెటర్ రిజల్ట్ ఉంటుంది. సో నేనైతే దీన్ని ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకుంటాను అనమాట. ఎందుకు స్పెషల్గా అని అంటే సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి పింపుల్ అండ్ యాక్నీకి ఫైట్ చేస్తుంది. ఒకవేళ ఎగ్జిస్టింగ్ యాక్నీ ఉంటే కూడా క్లియర్ చేస్తుంది అనమాట. అండ్ లీకోరైస్ అండ్ నియాసినమైడ్ కూడా ఉంటుంది కాబట్టి స్కిన్ని బ్రైట్ చేస్తుంది అండ్ చాలా స్మూత్గా ఉంటుంది అనమాట మన స్కిన్ అనేది. సో ఇవి టర్మరిక్ అండ్ అలోవెరా, సో ఇవి 2 రియల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి 100% సేఫ్ అండి. అండ్ ఇది యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. సో ఇట్లా పంప్ చేసుకోవడమే. సో మనకి హ్యాండ్ కూడా ఏం పెద్దగా టచ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నార్మల్గా వాటర్ అంటే వెట్ ఫేస్ పైన అది ఇట్లా పంప్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా అందులో మనకి టర్మరిక్ ఫామ్ లాగా ఇట్లా వస్తుంది. అనేది జస్ట్ ఇట్లా ఫేస్ పైన మనము స్మూత్గా జస్ట్ ఇట్లా రబ్ చేసుకోవడమే. స్కిన్ని చాలా డీప్గా క్లీన్ చేస్తుంది అండ్ స్కిన్ క్లియర్గా కనిపిస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, నేను ప్రిఫర్ చేసుకోవడానికి ఇంకొక రీజన్ ఏంటంటే అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటుంది. ఇఫ్ 2 పర్చేస్ చేస్తే ఈచ్ 199కి మాత్రమే వస్తుంది. బోత్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో ఈ ప్రోడక్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో నేను లింక్స్ అనేవి కింద ఇస్తాను, ఒకవేళ కావాలని అనుకుంటే లింక్స్ త్రో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక క్యూట్ క్యాప్ కూడా వస్తుంది అనమాట. సో మనం ఆఫ్టర్ యూజ్ ఆ క్యాప్ కూడా క్లోజ్ చేసేసుకోవచ్చు. సో అండ్ నేను ఇక్కడ ఆఫ్టర్ ఫేస్ వాష్ ఎలా ఉంటుందని కూడా చెప్తా. చాలా హైడ్రేటెడ్గా ఉంటుంది అనమాట స్కిన్ అనేది. బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒక్క రోజులో 2 times అట్లా మనము యూజ్ చేస్తే ఇంకా బెటర్గా రిజల్ట్ అనేది ఉంటుంది. సో అట్లా ఇప్పుడు నైట్ డెఫినెట్గా నేను నైట్ ఎవ్రీడే నేను ఫేస్ వాష్ చేసుకుంటాను మ్యాక్స్. సో అట్లా ఫేస్ వాష్ చేసేసుకొని ఇంకా పడుకుంటాం. మేబీ వీళ్ళు మా మరిది వాళ్ళు లేట్ వస్తారేమో, వచ్చినాక శ్రీయుని అయితే పడుకోబెడతా, తనకి స్కూల్ ఉంటుంది కదా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్. సో అట్లా మళ్ళీ మార్నింగ్ లేవడం అదంతా ప్రాబ్లం అవుతుంది. సో లేట్గా పడుకుంటే సో టైమింగ్స్ అనేవి ఫాలో అవుతా బేసిక్గా నేను శ్రీయువి. అండ్ ఇది ర్యాండమ్గా తీసిన వీడియోస్ కాబట్టి నేను నెక్స్ట్ డే
సో శ్రీని ఆల్రెడీ రెడీ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఆఫ్ డే కాబట్టి అబ్బయ్య కొంచెం అంటే అటు ఇటు ఒక 10-15 మినిట్స్ లేట్గా లేచినా కూడా ప్రాబ్లం లేదు. అండ్ మొన్న శ్రీయు లేనన్ని రోజులు అయితే నన్ను తిట్టుకుంటారేమో నేను లేచిన టైమింగ్స్ చెప్తే. ఒక్కొక్కసారి అయితే 9, ఒక్కొక్కసారి అయితే 10, 8 అయితే 8 నుంచి 8, 9, 10. అండ్ నేను పెట్టుకున్న అలారాలు చూస్తానైతే ఇంకా షాక్ అవుతారు. అమ్మ ఇంత లేజీ అక్క అని అనుకుంటారేమో మేబీ. అంటే హాలిడేస్ టైంలో మోస్ట్లీ అట్లనే ఉంటా. అంటే నైట్ టైంలో ఎప్పుడైనా లేట్ అయ్యి మరి కొంచెం లేజీగా అనిపిస్తుంది కదా. పిల్లలు ఉంటేనేమో మస్తు యాక్టివ్గా ఉంటాము, పిల్లలు లేకపోతేనేమో ఫుల్ లేజీగా ఉంటాము. మీరు యాక్సెప్ట్ చేస్తారా? బట్ వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం అసలు పనులే కూర్చుందామంటే తీరుకుంటుందేమో అట్లానే ఒక ఫీల్లో ఉంటుంది. సో మార్నింగ్ లంచ్ ఏమి ఉండదు కాబట్టి ఆఫ్ డే కాబట్టి ఓన్లీ స్నాక్స్ పెట్టి పంపించడమే. సో శ్రీయుకి కావాల్సిన థింగ్స్ అన్నీ నేను తీసుకొచ్చిన అనమాట. నేను అవి ఒక వ్లాగ్ అయితే ప్లాన్ చేస్తున్నా, మంచి వ్లాగ్ అయితే మిడిల్ క్లాస్ పేరెంట్స్కి అందరికీ, పీపుల్ అని కాదు పేరెంట్స్, మిడిల్ క్లాస్ పీపుల్ అందరికీ, అంటే లోయర్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ అని ఉంటుంది. అబ్బో అసలు ఇక చెప్పుకోలేము. ఇట్లాంటి రిలేటెడ్ అన్నీ ఒక వీడియో ప్లాన్ చేస్తున్నా, లైక్ శ్రీయుకి తీసుకున్న థింగ్స్ వీడియోలో డెఫినెట్గా చూడండి. నేను అన్నీ గ్యాదర్ చేసి నా ఎక్స్పీరియన్స్ కూడి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందులో. మేబీ మీరు అందరు కనెక్ట్ అవుతారేమో అని అనుకుంటున్నా. సో అట్లా అవన్నీ తీసుకొచ్చాను అనమాట. సో మార్నింగ్ కొంచెం మళ్ళీ శ్రీయుకి మార్నింగ్ లేవడము, ఎక్సర్సైజ్ చేయించడము అవన్నీ కొంచెం మెల్లిమెల్లిగా అలవాటు చేయాలి. ఏమో మళ్ళీ అలవాటు చేసినా మళ్ళీ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా, మళ్ళీ కొంచెం చేంజెస్ వస్తాయి, వీళ్ళ కంప్లీట్ షెడ్యూల్లోనే చేంజెస్ వస్తాయి కదా. సో అట్లా యాక్చువల్గా నేను ఫాస్ట్గా లేసే పాపం అది కూడా లేస్తుంది, నేనే కొంచెం లేట్ చేస్తే నాతో పాటు అది కూడా లేట్ చేస్తాను. ఆబ్వియస్లీ అంతే కదా, మదర్ ఏం చేస్తే పిల్లలు కూడా అట్లనే చేస్తారు, ఫాలో అయిపోతుంటారు. ఇప్పుడు పిల్లలు ఇంకెట్లున్నారమ్మ టూ ఫాస్ట్ ఉన్నారు. యాక్చువల్గా నిన్న నైట్ నేను ఆయిల్ పెడదామని అనుకున్నా, ఈవినింగ్ టైంలో ఆయిల్ పెడదామని అనుకున్నా, బట్ మర్చిపోయినా. సో ఆయిల్ లేకుండా అంటే హెడ్ బాత్ చేసిన ఆ డే మాత్రమే ఆయిల్ పెట్టను, నెక్స్ట్ డే ఖచ్చితంగా ఆయిల్ పెడతా, ఈవినింగే పెట్టేస్తాను. ఎందుకంటే కొంచెం హెడేక్ వచ్చినట్టు, ఆయన దట్టు జుట్టు బాగున్న వాళ్ళకి ఇంకా వెయిట్ ఏమో ఒక ఫీల్ ఉంటుంది కదా. అట్లా నీ శ్రీయుకి నేను యూజ్ చేసే ఆయిల్ మాత్రం చాలా టైమ్స్ అడిగారు అనమాట. మమ్మీ ఇంట్లో ప్రిపేర్ చేస్తుంది, లేదు అంటే నేను లాస్ట్ ఇయర్ సమ్మర్లో వెళ్ళినా కదా, సో ఆ ఆయిల్ ఇంకా ఉంది, ఆల్మోస్ట్ అప్పుడు 1.5 లీటర్ పైనే వచ్చింది. సో తనకు ఒక్కదానికే నేను అప్లై చేస్తాను కాబట్టి ఆయిల్ అనేది ఉంటుంది అనమాట. సో తనకు ఒక బాటిల్లో ఫిల్ చేస్తూ ఉంటాను. మీరు కలర్ అనేది కూడా చూడొచ్చు, ఇందాక మనం ఇంట్లో వేసుకున్న కలరే ఉంటుంది. సో నేనైతే నార్మల్గా వేరే ఆయిల్స్ అనేవి యూజ్ చేస్తాను. అండ్ శ్రీయుకి మళ్ళీ జస్ట్ మొన్ననే ఒక 4 months 3 months అట్లా అయిందనుకుంటా హెయిర్ కట్ చేయించి. సో మళ్ళీ జుట్లు అంటే ఏమంటారు పాయలు వస్తున్నాయి, జుట్లు అల్లడానికి ఇట్లా వచ్చేస్తున్నాయి అన్నమాట. సో మళ్ళీ ఇప్పుడు సమ్మర్కి ఊరు వెళ్ళే ముందు ఏమో వెళ్తుందో వెళ్ళదో తెలీదు, తనకి ఇంట్రెస్ట్ ఉంటే పంపిస్తా, లేకపోతే లేదు. సో వెళ్ళే ముందు హెయిర్ కట్ చేయించి పంపిస్తా. ఈసారి అయితే ఇంకా బాగా షార్ట్గా చేపిద్దామని అనుకుంటున్నా. చూద్దాం తన ఎట్లా రియాక్ట్ అవుతుంది. అంటే తనకి అంటే మరీ బాయ్ కట్ చేపిస్తానంటే వద్దు అని అందనమాట. సో అట్లా అండ్ మార్నింగ్ వీళ్ళకి స్నాక్స్ పెట్టి ఇంకా రెడీ చేయడం, జుట్లు వేయడం, అమ్మో అమ్మాయిలు ఉంటేనైతే ఇంకా జుట్లు వేయడం, అల్లడం, ఇంకా నెక్స్ట్ లెవెల్కి అయితే రిబ్బన్లు కట్టడం. ఓ మై గాడ్, అప్పటికే కొంతమంది శ్రీయు క్లాస్లో పిల్లలు రిబ్బన్స్ వేసుకొని వస్తున్నారు, బట్ నేను ఎక్కడ రిబ్బన్స్ వెయ్యాల్సి వస్తుందేమో, అది ఇంకా టైం టేకింగ్ కాబట్టి నేను హెయిర్ కట్ చేస్తున్నా. అండ్ నేనైతే సజెస్ట్ చేస్తాను అండి, బేబీ గర్ల్స్కి అయితే ఆల్మోస్ట్ ఒక 6 to 7 years 8 years వరకైనా పర్లేదు. అంటే వాళ్ళు ఒక థర్డ్ క్లాస్ లెవెల్ వరకు జుట్టు కడిగేస్తేనే బాగుంటుందండి, నెక్స్ట్ గ్రోత్ బాగుంటుంది. అండ్ ఈ ఏజ్లో అంత మెయింటెనెన్స్ అవసరమా అని అనిపిస్తుంది. ఒకవేళ మీకు నేను అన్న పాయింట్ కరెక్ట్ అనిపిస్తే మాత్రం డెఫినెట్గా కమెంట్ చేయండి. ఎందుకంటే ఇంత చిన్న ఏజ్లో అంత మెయింటెనెన్స్, వాళ్ళకి షాంపూస్ పెట్టడము, ఆయిల్ పెడతాము, బట్ షాంపూస్ పెట్టడం, మెయింటైన్ చేయడం, అల్లడం, జుట్లు అల్లడం, ఇదంతా అవసరమా? ఎందుకు అంటే ఎంజాయ్ చేయని అంటే వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉండని అని అనిపిస్తుంది. దట్టు పెయిన్లు, అమ్మో లాస్ట్ టైం నేను కొన్ని వీడియోస్లో చెప్పాను శ్రీయాన్స్కి పెయిన్లు అన్నీ టార్చర్గా అనిపిస్తుంది నాకు. కానీ టు బీ ఫ్రాంక్ లక్కీగా నేను ఒక 2-3 షాప్స్ గూగుల్లో సెర్చ్ చేశాను. అండ్ ఇంకొకసారి ఏంటంటే అవి యూజ్ చేశాను. అండ్ లాస్ట్ టైం మొన్న దేనికో నేను ఊరెళ్ళాను, బతుకమ్మ పండగ, సంక్రాంతి పండగ తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంట్లో సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకొని మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వేపాకులు, మందార ఆకులు,
అండ్ అలోవెరా జెల్, సో ఇవన్నీ మిక్స్ చేసి తనకి పేస్ట్ పెట్టారనమాట. రియల్గా వేపాకు అయితే చాలా బాగా రిజల్ట్ వస్తుందండి నాకు. నేను లైవ్గా చూసాను శ్రీయు విషయంలో, నేను ఎప్పుడు యూజ్ చేయలేదు, బట్ శ్రీయు విషయంలో ఒకసారి వేపాకు పెట్టినా పోయింది. అఫ్కోర్స్ అంటే దానికి ముందు వాడిన షాంపూస్ ఎఫెక్ట్ ఉంటుందేమో మేబీ, బట్ ఇది యూజ్ చేసినాక స్టిల్ దేవుడి దయవలనైతే ఇప్పటికి ఇంకా రాలేదు. నాకు అందుకే జుట్టు పెరుగుతుంటే జడలు వేస్తుంటే నాకు భయం అనిపిస్తుంది, వాళ్ళు ఎక్కడ వస్తాయో. అండ్ దట్టు స్కూల్కి వెళ్ళే పిల్లలకి కామన్ అండి, ఒకరికి ఉంటే ఇంకొకరికి ఆటోమేటిక్గా పాకుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి కదా. సో అట్లా అనమాట. పాపం చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది పెయిన్లు ఉంటే మాత్రము. నేను చూసాను పాపం అది ఎంత సఫర్ అయిందో ఆ టైంలో, పెయిన్లు ఎక్కువ ఉన్న టైంలో. అండ్ నాకైతే ఒక్కరోజు దువ్వకపోయినా నెక్స్ట్ డే అసలు ఘోరం అంటే ఘోరం, అసలు మామూలుగా కాదు. నాకు ఒక రోజు కుదరకపోయి నేను లేట్గా రావడము, ఆ టైంలో దువ్వకపోవడం, పాపం నెక్స్ట్ డే మస్తు సఫర్ అవ్వడం, అది గోకడం, అదంతా చూస్తుంటే మస్తు బాధ అనిపించేది లిటరల్లీ. అండ్ యాజ్ యూజువల్ మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయింది. ఆఫ్టే కదా అసలు ఇట్లా చిటికలో వచ్చేస్తున్నారు. అంటే వాళ్ళు పంపించేసి మనం ఇల్లంతా క్లీన్ చేసేసుకొని వంట చేసుకొని మనం ఫ్రెష్ అప్ అయ్యి ఇంట్లో పూజ చేసేలోపు కథం 12:30 1 అయిపోతుంది. ఇంకెక్కడ స్కూల్ ఉన్నట్టు నాకు అర్థమైతలేదు వాళ్ళు. సో రాగానే అండ్ చిన్న హోంవర్క్ కూడా స్టార్ట్ చేశారనమాట. సో చిన్నగా వార్మప్ సెక్షన్స్ అని అంటారు కదా, సో అవి స్టార్ట్ చేశారు జస్ట్ ఫర్ ఊరికే వాళ్ళకి యాక్టివిటీ లాగా ఉండడానికి అండ్ రివిజన్ సెక్షన్స్ లాగా అట్లా. సో దెన్ అండ్ ఇది గొర్రెపిల్ల మేకపిల్ల ఏంటి అనుకుంటున్నారా, మా ఏరియాలో ఇవి బర్రెలు, ఆవులు, మేకలు ఇవి బాగానే ఉంటాయి. సో నార్మల్గా మేము శ్రీయు అండ్ నేను లాస్ట్ ఒక 3 to 4 days నుంచి వాకింగ్ అనేది స్టార్ట్ చేసినాము. ఎప్పుడు ఆఫ్టర్ డిన్నర్, అంటే మేము 7-7:30కి అట్లా డిన్నర్ అనేది క్లోజ్ చేస్తాము. శ్రీయుని 8:30 9కి అట్లా బెడ్ టైం అనమాట. సో ఇన్ బిట్వీన్ ఆ టైంలో వాకింగ్ అనేది మాకు ప్లేస్ లేదు, బాల్కనీ చిన్న ఉండడం వల్ల సరిగ్గా చేయలేకపోతున్నాము. జస్ట్ బయటకు చేద్దామని జస్ట్ ఒక్కరోజు ట్రై చేసాము. ఇంకా శ్రీయాన్స్కి తెగ నచ్చేసి సర్లే ఇంకా డైలీ వెళ్దాము అమ్మ అని చెప్పేసి జస్ట్ ఊరికే మా రోడ్లోనే వాకింగ్కి వెళ్తున్నాం అనమాట నైట్ టైంలో. సో అక్కడ మేము పాలు తీసుకుంటున్నాము, రీసెంట్గా స్టార్ట్ చేసినాము. అక్కడ ఇవి మేకపిల్లలు, ఆవు దూడలు భలే ఉన్నాయి. సో అక్కడ టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి పాలు తీసుకొస్తున్నాం. సో అట్లా సో ఫైనల్లీ మా మరిది అండ్ చెల్లి అంటే రీసెంట్గా న్యూ కపుల్స్ కొత్త దంపతుల వాళ్ళు వచ్చారు. అంటే మోస్ట్లీ మరిది వెళ్ళిపోవచ్చు. సో ఈ మధ్యలో పిలుద్దాము అని అనుకుంటే అంతే కదండి, పెళ్ళైనాక కంటిన్యూ ఒకరింట్లో అందరు ఇన్వైట్ చేస్తారు, అందరు భోజనాలు పెడతారు కదా. అండ్ అక్కడ మాకు వెమ్లవాడ అండ్ జగిత్యాల సరౌండింగ్స్ ఇక్కడనే మొత్తం లోకలే కాబట్టి ఇక వాళ్ళు అసలు హైదరాబాద్కి రావడం కుదరట్లేదు అనమాట. వస్తే ఇంకా మా కోసమో లేకపోతే మా ఆడపడిచే వాళ్ళ ఇంటికి రావడం తప్పించి మొత్తం అక్కడక్కడే తిరుగుతున్నారు వాళ్ళు. సో ఫైనల్లీ ఏదైనా పని ఉంటే మాత్రం ఖచ్చితంగా రండి అని చెప్పుండే అనమాట. మేము రిసెప్షన్ అయిపోయినాక నెక్స్ట్ డే వచ్చిండే. యాక్చువల్లీ లేదు ఇంకేమైనా వాళ్ళు ఏమన్నా అటు ఇటు టెంపుల్స్కి అటు ఇటు ఏమైనా ఉన్నదంటే నాకు పక్కా చెప్పండి, నేను వస్తాను. ఎందుకంటే నేను ఒక్కదాన్ని వెళ్ళడం కంటే ఒకరితో దర్శనాలు టేస్ట్ చేసుకోవడం బెటర్ కదా అని అనుకోండి. బట్ వాళ్ళకి టైం లేక ఎక్కడికి వెళ్ళలేదు. సో హైదరాబాద్లో పని ఉందని వచ్చిరనమాట. సో నైట్ వచ్చిరు. సో నేను ఆ నైట్ ఏమి ఇంకా తీసుకోలేదు వీడియో. సో నెక్స్ట్ డే మార్నింగే అసలు స్పెషల్గా ఏమైనా లంచ్ చేద్దామన్నా కూడా కుదరలేదు అనమాట. ఎందుకంటే ఫ్రైడే వచ్చి ఉండే. సో ఫ్రైడే నైట్ వచ్చేసరికి లేట్ అయిపోయింది, జస్ట్ వెజ్ బాత్ రైస్. సాటర్డే సరే వాళ్ళ కోసం కుక్ చేద్దామని వాళ్ళు టెంపుల్కి వెళ్దామని ప్లాన్లో ఉన్నారు, అంటే అనుకుని వచ్చిరంట. కుదిరితే వెళ్దాం లేకపోతే లేదు, ఎందుకంటే మళ్ళీ హైదరాబాద్కి వచ్చే ఛాన్సెస్ ఉండయో తెలియదు కదా అనేసి. సో అట్లా మళ్ళీ వెజ్ కాబట్టి అది కూడా వెజ్ ఓన్లీ టిఫిన్ మాత్రమే. సో మళ్ళీ దోశ ఉంది కదా, సో కొత్తగా దోశ పట్టాను నైట్ స్పెషల్గా వీళ్ళ కోసం. మళ్ళీ స్పినాచ్ దోశలు, బీట్రూట్ దోశలు అంటే తినరు, మేమంటే బాగా అలవాటు అయిపోయాం కదా అనేసి. అండ్ చట్నీ అడిగి చేస్తానని చెప్పాను కదా. సో పుదీనా చట్నీ తింటారా అంటే పుదీనా అండ్ టమాటా చట్నీ చేశాను. చాలా బాగా వచ్చింది, వాళ్ళకి నచ్చింది నచ్చలేదు నాకైతే తెలియదు. అంటే ఓకే నేను టిఫిన్స్ చట్నీలు బాగానే వేస్తాను, మరి నాన్ వెజ్లు ఇరగదీస్తా అనే టైప్ అయితే నేను కాదు, కానీ ఓకే ఫైన్ ఒక 6 to 7 members వరకు అయితే బాగానే చేస్తా. సో నాన్ వెజ్ వన్ డే ఆప్షన్ అయితే రాలని, దట్టు వాళ్ళకు కూడా డైలీ టూ మచ్గా దేవుళ్ళకి పెట్టుకోవడము అండ్ ఎవరైనా ఇంటికి పిలవడము, డైలీ చికెన్ అయిపోతుంది, అసలు వశపడతలేదు మాకు అని కూడా అని ఉండే అనమాట. సో అట్లా బ్రేక్ఫాస్ట్ చేసి
సో చిల్కూర్ అన్న ఆర్ బిర్లా మందిర్ అండ్ హైదరాబాద్లోనే కొన్ని లోకల్ టెంపుల్స్ ఉన్నాయి కదా, సో ఏదో ఒక దానికైనా అంటే వేరే వర్క్ ఉండే వాళ్ళు వేరే వర్క్ పైన వచ్చి ఉన్నాయి. సో వర్క్ కంప్లీట్ అయ్యాకనో దానికంటే ముందు వెళ్దాము టెంపుల్ దర్శనం ఒక్కటేనంటే వెమ్లాల్లో దర్శనం చేసుకున్నారు, బట్ ఇంకా హైదరాబాద్లో ఎక్కడైనా చేసుకుంటాము అనేసి ప్లాన్తో వచ్చారు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసామంటే లక్కీగా మా ఫ్రెండ్ వాళ్ళు తిరుపతికి వెళ్ళి ఉండే. యాక్చువల్గా నేను వీళ్ళు తిరుపతి వెళ్తే నేను వాళ్ళతో పాటు వెళ్దాం అనేసి ప్లాన్లో ఉన్నా, ఎందుకంటే నాకు అనిల్ ఇంకా స్టిల్ మొక్కు ఉంది. అది యాక్చువల్గా వచ్చి కొండ ఎక్కి వచ్చి దర్శనం చేసుకుంటాను మొక్కుండే. ఎవరైనా వెళ్తారేమో అని లిటరలీ మస్తు ఎదురు చూస్తున్నా. అండ్ ఈ సమ్మర్లో కూడా ప్లీజ్ మీరు ఎవరైనా తిరుపతికి వెళ్తారు నన్ను పట్టుకెళ్ళండి, మొక్కు తీర్చుకుంటే సింగిల్గా వెళ్ళడానికి నాకు ఏమో అనిపిస్తుంది కదా ఎవరైనా ఉంటే బాగుండు అనేసి. సో శ్రీయు నేనైతే వెళ్ళలేం, పాపం అది చిన్న బిడ్డని దాన్ని ఏం తీసుకొని ఇబ్బంది పెట్టాలి అనేసి అనుకున్నా. సో వెళ్తే ఇంకా మళ్ళీ మా అక్క వాళ్ళు ఆల్రెడీ మొన్ననే వెళ్ళేసి వచ్చారు. అండ్ నేను వీళ్ళు వెళ్తే నేను మా అత్తయ్య వాళ్ళకి చెప్పుండే, లేదు అంటే నేను మా అత్తయ్య మామి వాళ్ళని కూడా అడిగినా, బట్ ప్లీజ్ అంటే వాళ్ళు వెళ్తే వాళ్ళతో పాటు వెళ్దాము మనం, లేదంటే సపరేట్గా ప్లాన్ చేద్దామని చూద్దాం అని అన్నారనమాట. సో అట్లా మీరు ఎవరైనా సమ్మర్లో ఆల్రెడీ బుకింగ్స్ అయిపోయినాయా తిరుపతి దర్శనానికి ఎవరైనా వెళ్ళేదంటే నన్ను కూడా పట్టుకోండి, సీరియస్లీ చెప్తున్నాను, నేను కూడా వస్తా. మేము మంచిగా కంపెనీ అయితే మంచిగా చేస్తాం, మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టలేను. బట్ వీళ్ళది మాత్రం టైం లేక తిరుపతి క్యాన్సిల్ అయిందనమాట. యాక్చువల్లీ ఇంకొకటి కొన్ని ఉండే, అవన్నీ టైం లేక నెక్స్ట్ టైం ఒక 3-4 months తర్వాత ప్లాన్ చేసుకొని ఉన్నారు. సో అట్లా ఎక్కువసేపు ఏమి ఉండలేదు, నైట్ వచ్చారు. సో పాపం శ్రీయు ఆల్రెడీ నైట్ వచ్చేసరికి పడుకొని ఉండే, మళ్ళీ లేచింది. సో మార్నింగ్ లేచింది అనమాట. ఇంకా వీకెండ్ వీళ్ళకి శ్రీయుకి ఎట్లా హాలిడే, సో అట్లా శ్రీయుతం బాగా మంచిగా కలిసిపోతుంది అనమాట ఈజీగా. అండ్ దట్టు ఈ బాబాయిలు బాగానే కనెక్టింగ్ అనమాట శ్రేయుకి. సో అట్లా మార్నింగే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన, లంచ్ అసలు బాక్స్లో పెట్టిద్దాం అనుకున్నా కూడా వద్దులు, అప్పటికే లేవడమే లేట్ 10-11 అట్లా అయిపోయింది. సో అట్లా ఇంటికి వచ్చేసి సరే పోన్లు అట్లీస్ట్ ఇంటికి వచ్చిర్రు కదా, అట్లీస్ట్ ఒక నైట్ ఉన్నారు, స్టే చేసిర్రు, కొంచెం నేనేమనుకున్నా అంటే అందరినీ పిలుద్దాము అంటే వెమ్లాలో మేము ఎప్పుడు వెళ్ళినప్పుడు అందరి ఇళ్ళకి వెళ్తాం, కానీ ఇక్కడ మన ఇంటికి హైదరాబాద్కి అందరినీ పిలుద్దాం, లైక్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా ఒక లంచ్ పార్టీ అట్లా ప్లాన్ చేద్దాం అని నేను అనుకున్నా. బట్ అది కుదరలేదు, అంటే వెడ్డింగ్ అయిపోయిన తర్వాత ఎవరు బిజీలో వాళ్ళు ఉండిపోయినామండి, అందరికి ఒకటేసారి అంటే కొంచెం షెడ్యూల్ కష్టం కదా అనేసి. సో ఎనీవే మా మరిది అండ్ చెల్లి వచ్చారు, సో హ్యాపీ. అండ్ గ్రోయింగ్ నేను ఫామ్ ఫేస్ వాష్ గురించి చెప్పినా కదా, ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, మర్చిపోకుండా వెళ్ళి క్లిక్ చేసి ఒకవేళ నచ్చితే పర్చేస్ చేసుకోండి. సో దట్స్ ఇట్ ఆల్ టుడే వ్లాగ్. వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, నేను మాట్లాడిన పాయింట్స్ మీకు కనెక్ట్ అయితే డెఫినెట్గా కమెంట్ చేయండి. సో బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.